భూపాలపల్లి పట్టణంలోని జవహర్ నగర్ కాలనీ 8వ వార్డులో సామాజిక సేవా దృక్పథంతో 8వ వార్డు కౌన్సిలర్ బెజ్జల శ్యామల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. కేకేఎంఎస్ అమృత వర్షిణి స్వచ్ఛంద సేవ సంస్థ సహకారంతో ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి వైద్యుల బృందం అవసరమైన సలహాలు అందించింది. అలాగే కంటి అద్దాలు అవసరమైన వారికి అద్దాలు పంపిణీ చేశారు. ఈ వైద్య శిబిరానికి కాలనీలోని ప్రజలు పెద్ద ఎత్తున హాజరై వైద్య సేవలను వినియోగించుకున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఇటువంటి ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో కూడా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు కొనసాగిస్తామని నిర్వాహకులు తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం ఉచితంగా ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించేదని, అయితే కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలు అమలు చేయకుండా నీరుగారుస్తుందని విమర్శించారు. ఈరోజు భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో 8వ వార్డులో కేకేఎంఎస్ అమృత వర్షిణి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా స్థానిక కౌన్సిలర్ అయినటువంటి బెజ్జల శ్యామల గారి ఆధ్వర్యంలో మరియు గౌరవ అధ్యక్షులు లక్కం దేవేందర్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కంటి శిబిరానికి జవహర్ నగర్ కాలనీ ప్రజలు దాదాపుగా ఒక 150 నుండి 200 మంది వినియోగించుకోవడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ఎన్నో చేస్తామని, మరియు ఒక కంటి వైద్యమే కాకుండా భవిష్యత్తులో అన్ని రకాల వైద్య సేవలు ఇదే జవహర్ నగర్ కాలనీకి తీసుకొచ్చి ప్రజలందరికీ అందుబాటులో ఉంటాము. మరియు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కంటి వెలుగు అనే ఒక పథకంతో ప్రతి ఒక్క పేదవారికి వైద్యము ఉచితంగా చేసేది. కానీ ప్రస్తుత కాంగ్రెస్ పరిస్థితి ఈ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మరియు ఎలాంటి పథకాలు కూడా ఇవ్వడం లేదు. ఇది ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ యొక్క వైఫల్యమని మనకు తెలుస్తున్నది. ప్రస్తుతము ఇక్కడికి వచ్చినటువంటి నిరుపేదలు ఎంతోమంది ఇట్టి అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. దీనికి గాను మన ఈ సేవా సంస్థ ద్వారా టాబ్లెట్స్ మరియు ఉచిత ఓపీ ఐ గ్లాసులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఆపరేషన్ సంబంధించిన వాటి ఏమైనా అవకాశం ఉంటే కూడా అట్టి చారిటబుల్ ట్రస్ట్ తోటి మాట్లాడి ఉచితంగా ఆపరేషన్ చేయడానికి ఖచ్చితంగా మేము తోడ్పడతాము. మేము మా సొంత ఖర్చులతో చారిటబుల్ ట్రస్టుల సహాయంతో ఇట్టి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసుకొని ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ఇలాంటి సేవలు ఇవే కాకుండా మరెన్నో చేస్తామని తెలియజేసుకుంటున్నాం.